హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, కట్ బీడ్స్, 2 mm షుగర్ బీడ్స్, 5 mm చమ్కీ, 4 mm బంచ్ బీడ్స్, యాంకర్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్, జర్దోజీ రింగ్స్ కూడా యూస్ చేస్తాము. ఫస్ట్ ఇక్కడ లీవ్స్ షేప్లో ఉన్న దానికి ఒక లీఫ్కి నేను కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఒక లీఫ్కి ఈ విధంగా కట్ బీడ్స్, రిమైనింగ్ 2 లీవ్స్కి జర్దోజీ రింగ్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన ప్లేస్ అంతట్లో స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ సింగిల్గా నేను ఒక్కొక్క 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా అక్కడక్కడ సింగిల్ బీడ్ స్టిచ్ చేసిన తర్వాత బార్డర్ కోసం 1 లైన్ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్ అంతా లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ తీసుకొని లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 5 mm చమ్కీ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కావాల్సిన ప్లేస్ అంతట్లో లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 5 mm చమ్కీ స్టిచ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 5 చమ్కీ స్టిచ్ చేసుకున్న తర్వాత, ఇక్కడ ఫ్లవర్ మధ్యలో నేను 4 బంచ్ బీడ్‌ని, మిడిల్‌లో ఒక్క సింగిల్ బీడ్‌ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా 4 బంచ్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత, ఈ లీవ్స్ చుట్టూ అంటే కట్ బీడ్స్‌తో జర్దోజీ లీవ్స్ లోడ్ స్టిచ్ చేసుకున్నాం కదా! వాటి చుట్టూ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్‌తో చైన్ స్టిచ్‌ని బోర్డర్‌లాగా వేసుకోవాలి. ఫైనల్‌గా బార్డర్‌లో జరీ థ్రెడ్ యూజ్ చేసి 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఒకటి ఫార్వర్డ్‌లో స్టిచ్ చేసుకుంటే, ఇంకొక లైన్ బ్యాక్వర్డ్‌లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్‌లాగా స్టిచ్ చేసుకున్నామనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదేమో బ్యాక్ నెక్, ఇదేమో హ్యాండ్స్ డిజైన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.